ఆగో. రే సీతాపతి, ఇక నుంచేనా నీ కొడుకుని హద్దుల్లో ఉంచుకోకపోయావంటే ఈ రూపంలో కూడా మిగలడు. టేక్ కేర్. శివ, నాయనా శివ, రే శివ. అయ్యో ఇదేమిటండి? శివ, నాన్న, శివ. అన్నం పుణ్యం ఎరగని అమాయకుడు నా బిడ్డ మీద చేయి చేసుకున్న రాక్షసుడు ఎవరండి? రే రావు, రా బయటికి. ఇవాళ నువ్వు నేను తెలిపోవాలి. రా. నా ఒక్కగానొక్క కొడుకుని కొట్టి చంపించి నాలో గర్భశోకం రేపడానికి ప్రయత్నిస్తావా? నిన్నికి బతికినవనరే. గడప దాటిన ఆడపిల్లకి గీసి పడేసిన అగ్గిపుల్లకి విలువ లేదురా. నా ఇంట్లోకి ప్రవేశించి నా కూతుర్ని ఎత్తుకుపోయి నా ఇంటి పరువు ప్రతిష్టల్ని తాడిలోతు గొయ్యి తీసి కప్పెట్టాడు నీ కొడుకు. అందుకే వాడికి దేహశుద్ధి చేయించాను. ఒక్క చెయ్యి ఎప్పుడు మోగదు, ఒక్క పెదవి ఎప్పుడు పలకదురా. నీ కూతురు ప్రమేయం లేకుండానే మా వాడింత చేశాడంటావా? ఆ మాత్రం ఇంగితం లేకుండా పశువాడిని పశువును బాధినట్టు బాధిస్తావా? అంతగా బాధిస్తావా? అందుకే నువ్వన్నా దేహశుద్ధికి వడ్డీ కట్టి నిన్ను దివంగతుడు చేయడానికి వచ్చాను. కానీరా, రేపటికి మన ఇద్దరిలో ఎవడో ఒక్కడే బతుకుండాలి. కానీ కాల్సు కమాన్. అన్నయ్య గారు, ఏ ఆడదైనా కోరుకునేది సుమంగళిగా వెళ్ళిపోవాలని. నాకు ఆ అదృష్టాన్ని వరమివ్వండి అన్నయ్య. ముందు నా ప్రాణాలు తీయండి. నీకు దండం పెడతాను. అన్న చేతుల్లో కన్ను ముయ్యడం ఎందరు ఆడబడుతులకు అందే అదృష్టం అన్నయ్య. బతికిపోయావురా. గెటౌట్ అనే మాట నాకు తెలుసురా. మనిద్దరం చదివింది ఒకే బడిలో. ఆ మాట అనగలిగినా అనని సంస్కారం నాది. వెళ్ళిరా. 4 రోజుల్లో నా కూతురు పెళ్లి రంగరంగ వైభవంగా జరిపిస్తాను. ఆ పెళ్లి విందు భోజనంలో తేరగా వచ్చి తినే వెధవల మధ్య కనిపించు. వెళ్ళు. నీ కూతురు పెళ్లి నువ్వు జరిపిస్తే నేను చేతులు ముడుచు కూర్చోనరా. అదే చోట అదే ముహూర్తానికి నీ కళ్ళు కుట్టేలా నీ కూతురు కంటే అందగత్తి అయిన ఓ అతులోక సుందర మేళలో మా వాడి చేత 3 ముళ్ళు వేయిస్తా. ఆ పెళ్లిలో విందు భోజనం తాలూకు ఆకులు పడే చోట అడుక్కు తినే వాళ్ళ మధ్య చూస్తానరా నిన్ను. వస్తా. అయితే మీ ఇద్దరు పెళ్లిళ్ళు వేరే వాడితో అవుతాయన్నమాట. అవునరా, అదే నా బాధ. ఇప్పుడు మేము పెళ్లి